మీ నాన్న చెప్పే మాట వినొద్దు, మీ అమ్మ చెప్పే మాట వినొద్దు ఎవడన్నా చెప్తే ఒప్పుకుంటామా? ఒప్పుకోవాలా? నువ్వు ఇంట్లో పూజ చేసుకుంటుంటే వద్దు పూజ చేద్దంటే ఒప్పుకోవాలా? నువ్వు ఇంట్లో నీ బట్టలు వేసుకుంటుంటే నీ బట్టలు అలా వేసుకోవద్దు ఇలా వేసుకో అని చెప్తే ఒప్పుకుంటారా? మరి అవన్నీ ఒప్పుకొని మీరు పండగలు చేసుకోవద్దంటే ఎలా ఒప్పుకుంటున్నారు? మీ ధర్మాన్ని పాటించద్దంటే ఎలా ఒప్పుకుంటున్నారు? అంటే మీ బట్టల మీద మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద మీకున్న శ్రద్ధ ధర్మం మీద దేశం మీద లేదా? ఒకప్పుడు భరించాం, ఇప్పుడు భరించామంటే మనల్ని తొక్కి పారేస్తున్నారు. అర్థమైందా? సో భరించడం అంటే గుడ్డిగా ఏదో ఒకదాన్ని నమ్మటం కాదు. ఎదుటి వ్యక్తికి ఏదన్నా ప్రాబ్లం ఉంటే లోపం ఉంటే వాడిని సరిచేసే దాని పేరు భరించటము. అది ఒక యోగ్యత. అంటే ఇట్ ఇస్ ఏ క్వాలిఫికేషన్, ఇట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ నాట్ అవర్ వీక్నెస్. అది మన బలహీనత కాదు. అంగీకరించాలి కదా అని చెప్పేసి ఏది పడితే ఏది ఎప్పుడు పడితే ఎప్పుడు ఎవరిని పడితే దాన్ని మనం అంగీకరించామంటే ఏమవుతామంటే మన ఐడెంటిటీని కోల్పోతాం. అర్థమైందా? మీకంటూ ఒక ఇంటి పేరు ఉందా లేదా? మీకంటూ ఒక దేశం ఉందా లేదా? మీకంటూ ఒక ధర్మం ఉందా లేదా? దాన్ని కూడా కోల్పోయేంత అంగీకరించడం ఏంటి? అది అంగీకారం అనరు, చేతగానితనం అంటారు.